పంచాయతీలో ఇల్లు రాలేదని నాకు కదా ఇల్లు ఉందా అని చెప్పి గ్రామ పంచాయతీ సెక్రటరీ భాష వీళ్ళందరికీ వచ్చి ఇల్లు నీకు లేదు, నువ్వు గ్రామ పంచాయతీ పని చేసినా కానీ మేము వేరే వస్తాం అని చెప్పి పేరు కొట్టేసి వేరేలో పెట్టాడు. అలా ముంగనే సెక్రటరీ వాళ్ళు వచ్చాడు, తక్కువ లేక ముగ్గుతున్నాడు. నా పేరు ఎందుకు రాలంటే నీకు రాదు, ఆధార్ వేసుకొని తీసుకోమని చెప్పి భాష ఇలా అంతే పేరు కొట్టింది. వాళ్ళ మీద మీ మీద మంద అవుతుందని చెప్పి అలా లొల్లి పెట్టినా నీళ్ళు ఇప్పినా గ్రామ పంచాయతీ కాడ మంద అయినా గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళ మీదేముంది కథ అంతా. వేరే వాళ్ళకి నీళ్ళ 30 ఏళ్ళ కింద పని చేస్తున్నావు సార్, నీళ్ళకి వచ్చినట్టే నీకు గుద్దవలసి ఉంటుంది. రాదు నీకు ఏం చేసుకోవచ్చు తాపు. గ్రామ పంచాయతీ సెక్రటరీ భాష అని ఉన్నాడు మొత్తం నాకు ఇల్లు రాదని చెప్పాడు. అంటే నేను చేసుకొని మా మంది అయినా గ్రామ పంచాయతీ కానీ తగిన మందు సార్ కూడా ఫోన్ చేసిన. నేను సఫాయి పని చేస్తా కానీ నీళ్ళ మీద పెట్టిండు, నీళ్ళ కూడా చేయను. ఎంపీపీ నాది ఎంపీపీ ఏమన్నాడంటే మీ సాలే కొట్టేసింది నాదేం లేదని భాష అన్నాడు. వాళ్ళు సాలే కొట్టేసిన పేరు నాదేముంది గుద్దవలసి ఉన్నాడట. నేను అట ఎమ్మెల్యే దామడే కానీ ఇది రాజపంపల్లగా వీళ్ళు ఉన్న సాలతాని కథ అంతా. భాష చెన్నీరు అందులో ఉన్నాడు మొత్తం అంతా సిబ్బంది మొత్తం వాళ్ళు ఉన్న సాలతాని కథ అంతా. మొన్న వచ్చిన కొత్త ఆయన వచ్చాడు, పాత కొత్త ఆయన నిన్యాలు వచ్చిన ఆయన ఏం తప్పలేదు. పాత ఆయన చేసాడు రామకృష్ణ. నేను చెప్పిన ముంగడ ఉడి పెట్టుకొని సత్తా అన్న ఎంపీపీ సావుగా ఇంకా నరసింహ నన్ను సావుకు మీ ఇల్లు తాస్తుంది, నీ పేరు ఎట్లయినా అని చెప్పి ఆయన కూడా చెప్పాడు. నరసింహుడు నువ్వు రావుకు నీకు రావాల్సిందే, ఊరు మొత్తం నీకు రావాల్సిందే అని కానీ ఊరు మొత్తం చెప్తుండు. ఎంపీపీ అంటే ఏమో నేను ఎంపీ కూడా అన్నా మరి ఎట్లయితే తెలియదు. మరి నాకు రాదు రాదట అందరికి వచ్చి నాకు ఇంతవరకు ఇప్పుడు కూడా ఆయన అంటున్నారు. మరి ఏం చేయాలి చెప్పు. గుల్లగడ్డ పోయినా ఏం తీసి ఇచ్చిండు, మన కడుపు చెక్ చేసి మళ్ళీ ఇల్లు వస్తుంది ఆకు దాచుకో లోటు పేసి ఆకు దాస్తుంది దానికి తాగిన మాట ఆయన లోపల గ్లూకోజ్ పెట్టింది పైకి పెట్టింది. ఇందిరా మీద రాలేదని చెప్పింది. అన్నకు రాడట. గ్రామ పంచాయతీ సిబ్బంది మీద మొత్తం ఉడకాలు మొత్తం వాళ్ళకి రాసి మొత్తం నాకు రాలే. సెక్రటరీ భాష ఉన్నాడు అనుకున్న ఉన్నాడంటే వాళ్ళు తానే ఉంది కథ అంతా గుద్దపలిసి ఉన్నాడట. గిదే ఉంది ఇల్లు అందరికి తెలుసు. ఇల్లు కావాలంటావు, ఇల్లు కావాలి చెప్పాలి.